సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఆంధ్ర లయోలా కాలేజ్లో నిర్వహించిన సైన్స్ ఎక్స్పోలో విద్యార్థులు ప్రజెంట్ చేసినటువంటి రకరకాల ప్రాజెక్టుల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు వైద్య విభాగానికి సంబంధించిన ఆటోమేటిక్ సెలైన్ మానిటరింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. Your names please. Sampath. My name is Sampath. My name is Raghavendran. My name is Vivek. I'm Siddharth. I'm Shashidhar. Teamwork? Can you briefly explain your project? This is an automatic saline monitoring system. This is divided into three parts: load cell, Arduino, and display. Load cell will be calculated the weight of the saline bottle. It send messages to the Arduino. Arduino will output the. Arduino will be display the weight of the saline bottle. When the saline bottle decreases the weight of the saline liquid తగ్గే కొందికి డిస్ప్లే పెరుగుతూ ఉంటుంది. అలా 100 mlకి రీచ్ అయిన దగ్గర నుంచి సెలైన్ బజర్ స్టార్ట్ అవుతుంది. 100 ml దగ్గర నుంచి బజర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సౌండ్ వాల్యూమ్. ఎప్పుడైతే నర్స్ రీఫిల్ చేసి రియాక్ట్ అయ్యేదాకా అది రీఫిల్ అవుతూ ఉంటుంది బాటిల్. దిస్ ఈజ్ శాంపిల్ మోడల్. ఫ్యూచర్ స్కోప్ దీనికి అండ్ నర్సెస్ వాళ్ళకి ఐప్యాడ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మనం ఐప్యాడ్కి వైఫై సిగ్నల్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బీప్ సౌండ్ అనేది యాక్టివేట్ అవుతుందో అప్పుడు ఈ సిగ్నల్స్ అనేది వాళ్ళకి ఆ ఐప్యాడ్లో రూమ్ నెంబర్, పేషెంట్ నేమ్, టైంకి అలర్ట్ మెసేజ్ వచ్చింది వాళ్ళకి. అంటే అలారం మోగిద్ది. మోగడం వల్ల వాళ్ళు వచ్చి మార్చడానికి పేషెంట్ మార్చడానికి టైంలీగా అప్పుడు నర్స్ అనే వాళ్ళు ఇక్కడ కాకుండా వేరే చోటగా ఉండి మానిటర్ చేయడానికి వాళ్ళకి యూస్ఫుల్గా ఉండేది ఈ మిషన్ వల్ల. ఎక్కడున్నా మన పేషెంట్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలుచుకు రాకుండా వాళ్ళే వచ్చి ఇక్కడ చేసుకోవడానికి. అవును మేడం. అందుకే మా ప్రాజెక్ట్ పేరు మానిటరింగ్ సెలైన్ మానిటరింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ సెలైన్ మానిటరింగ్ సిస్టమ్. ఓకే ఓకే. నర్సెస్కి యూస్ఫుల్ అయ్యేలాగా పేషెంట్స్కి ఏంటి త్వరగా కోలుకోవడానికి డిజైన్ మోడల్ మేడం ఇది. ఇంకెవరైనా ఇప్పుడు మనకి కోడింగ్ ద్వారా కూడా ఇక్కడ ఎంత ఎంఎల్ వరకు బీప్ సౌండ్ మోగాలని కూడా మనకి కోడింగ్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ మన ఫ్యూచర్లో దానికి యాప్ కూడా డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట కోడింగ్. అంటే అంతే మ్యామ్. అంటే యాప్ ద్వారా పేషెంట్ సీరియస్నెస్ తగ్గిద్ది, డాక్టర్గా అంటే టైం సేవ్ అయ్యింది, నర్సెస్కి కొంచెం అలర్ట్నెస్ వచ్చింది, హ్యూమన్ లైఫ్ కొంచెం సేవ్ అయ్యింది. ప్రజెంట్ దీని కోడ్ అనేది C++లో డెవలప్ చేసాం. ఇంతవరకు ఎంఎల్ వరకు అంటే కోడ్ ఏంటంటే ఈ ఎంఎల్ కంట్రోల్ చేయడానికి. అంటే మనకి 100 ml వచ్చాక బీప్ సౌండ్ మోగడానికి, 200 ml వచ్చాక బీప్ సౌండ్ మోగడానికి దానికి కోడ్. ఎవ్రీ 100 mlకి ముందు బీప్ సౌండ్ రావడానికి కోడ్ అన్నమాట. ఎనీథింగ్ ఇట్ కెన్ బి యూజ్డ్. అంటే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి కదా మ్యామ్, దాంట్లో వార్డ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. చాలామంది పేషెంట్స్ ఉంటారు. అంటే ఏ వార్డులో ఏ పేషెంట్కి సెలైన్ అయిపోతుందని తెలియదు కదా. సో దీనివల్ల యూజ్ అవుద్ది. ఈ వార్డులో పలానా పేషెంట్కి ఇలాగా అయిపోతుందని ఒక డిజిటల్ దాంట్లో తెలిసింది. వాళ్ళ సౌండ్ ద్వారా అలర్ట్ అయ్యి ఫాస్ట్ రియాక్ట్ అవ్వడానికి. చూశారు కదా ఆటోమేటిక్ సెలైన్ మానిటరింగ్ సిస్టమ్ యొక్క ఉపయోగాల గురించి. ఇలాంటి మరొక ప్రాజెక్ట్తో వచ్చే వీడియోలో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.